కాదు ఇప్పుడు మనకి ఇంటికి వచ్చే రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్తారు? రద్దు చేయడం మంచిదంటారా, ఉంచడం మంచిదంటారా? ఉంచాలి కానీ ఆడవాళ్ళు ముసలి వెళ్ళి తెచ్చుకుంటారా? చెప్పండి ఒక మాట. ఎవరన్నా కానీ ఇప్పుడు మనం కానీ మేము వెళ్ళి తెచ్చుకుంటాము, ముసలి ఎక్కడ తెచ్చుకుంటారు? రేషన్ బియ్యము అది తేడా. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ నడుస్తుంది, నడపండి. ఏం చేద్దాం? ఇంకా 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటేదండి? ఏం చేశారండి? ఎలా అనుకుంటేదండి? ఆడవాళ్ళకి అమ్మఒడి 1500 వేస్తానండి. ఏది వేసాడు? రేపు జూన్ 12 ఏమి వేసేది? సంవత్సరం ఒక్కొక్క ఆడ మనిషికి వచ్చి 20,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి. అంటే ఏం సెటిల్మెంట్ ఏం లేదు. ఆ రాజధాని కట్టుకుంటున్నా ఆయన. మౌలి వచ్చాలే, మౌలి చెప్ప తెచ్చాడు. ఈయనేమో ఇది కడుతుండు అంతే. 3 ఏళ్ళలో రాజధాని చెప్ప తెచ్చి కట్టాడు అక్కడ. మౌలి వచ్చినా కానీ కుల మతాలు పెట్టినాయి. అంతకుముందు ఉందా గవర్నమెంట్లో? కాంగ్రెస్ గవర్నమెంట్లో కుల మతాలు లేవు. మీకు అర్థమైందా? ఈ మౌలి గారు వచ్చిన కుల మతాలు ఇవన్నీ పెట్టారు. ఆ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమో డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఆయన ఏం మాట్లాడటం లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుండు కానీ ఏం మాట్లాడటం లేదు. మరి మీ అభిమాని డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏం చెప్తారు? ఏం చేద్దాం? ఆయన సార్ గారికి చెప్పామంటే ఆయన ఏం పట్టించుకోవటం లేదు సార్ గారు.